నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఎవరైనా సరే కానీ ఆంధ్రప్రదేశ్కు రావాలంటే కానీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా సరే అవి ఎందుకు పనికి రాకుండా పోవడంతో అయితే అక్కడికి వస్తూ ఉన్న కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో కూడా ఈ రోజు ఓపెన్ చేస్తాం, రేపు నెల ఓపెన్ అయిపోతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడాము, ఇంకా ఓపెన్ అయిపోతూ ఉందని చెప్పేసి ఊరిస్తూ రావడం జరిగింది. చివరికైతే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెన్ కాలేదు. ప్రస్తుతం కువైట్ పర్యటన సందర్భంగా కువైట్ దేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ నుంచి తిరుపతికి విమానాలు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్ లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ దేశం నుంచి వారానికి 12,000 సీట్లు ఉన్న కోటాను 28,000కు పెంచాలని చెప్పేసి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వచ్చి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సరే అంతర్జాతీయ విమానాశ్రయంలో, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంకా ఒక్క విమానం కూడా నడపలేదని చెప్పేసి, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం చేయడం వల్ల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తులకు కూడా ఇది చాలా సులభంగా ఉంటూ ఉందని చెప్పేసి, దేశం కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఈ యొక్క సేవలు వినియోగించుకుంటారని చెప్పేసి, అలాగే కువైట్ లో ఉన్న చాలా మంది భారతీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా సంవత్సరాల నుంచి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. చెన్నైకి వెళ్లి మేము అవమానాల పాలు పడుతూ ఉన్నామని చెప్పి, అలాగే చెన్నై ఎయిర్పోర్ట్ లో మన డ్రైవర్లను కూడా రానివ్వడం లేదు. ఆంధ్ర డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా చెన్నై ఎయిర్పోర్ట్ లోకి రానివ్వడం లేదు. దయచేసి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఎన్ని విజ్ఞప్తులు చేసినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చింది. ఆయన చొరవ తీసుకొని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని చెప్పేసి, అలాగే నరేంద్ర మోడీ గారు కువైట్ పర్యటన నేపథ్యంలో దీనిపైన ఏమైనా ప్రకటన చేస్తారని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.